ఈరోజు 11/1/2026 ఆదివారం. మనం రావులాపురం గ్రామం, వల్లాపల్లి మండలం, పల్నాడు జిల్లాలో ఉన్నాము. మనం ఈరోజు మంగ్లీ అనే సన్న రకాన్ని చూడడానికి అంబిరెడ్డి అనే రావులాపురం రైతు సోదరుడి ఫీల్డ్లోకి వచ్చాము. ఈ ఫీల్డ్లో ఈ మంగ్లీ రకాన్ని మనం గమనిస్తే రైతు సోదరులారా, దాదాపుగా చూడండి, కింద నుంచి కాపు గమనిస్తే మంచి కాయ సైజు, పచ్చికాయ మంచి రంగు, ముదురాకు పచ్చ కలర్లో ఉంది. దానివల్ల పండిన కాయ కూడా మంచి ఎరుపు రంగు ఉంది. రేపు మార్కెట్లో కూడా మనకి మంచి ధర పలుకుతుంది. కాయలోని గింజలు కూడా మేము కౌంట్ చేయడం జరిగింది. దాదాపుగా 90 గింజల దాకా ఉన్నాయి. 90 గింజల దాకా ఈ సన్న రకంలో ఉంటే విపరీతమైన బరువు వస్తుంది. ఈ గొప్ప లక్షణాల వల్ల రైతుకు అధిక దిగుబడి వస్తుంది. చూడండి, ఈ వీడియోలో మీరు గమనిస్తే పైభాగాన్ని గమనించండి. నల్లొచ్చి దాదాపుగా ఈ గ్రామంలో 60-70 వయసులంతు మిరప తోటలు కూడా దెబ్బతిన్నాయి. ఈ వెరైటీని మనం గమనిస్తే మేము దాదాపుగా ఇప్పుడు ఒక 6-7 ఫీల్డ్స్ చూసి వచ్చాం. ఈ మంగ్లీ రకం ఈ ఫీల్డ్లో వీడియో తీయడం జరుగుతుంది. ప్రతి ఫీల్డ్లో కూడా ఎటువంటి ఆకు మీద మచ్చ కానివ్వండి, పూతలో పురుగు కానివ్వండి, పూత కూడా చాలా గండుగా ఉంది. ఇలా గండుగా ఉండడం వల్ల ఈ పూత కాయ అమ్మటే సెట్ అవుతుంది. నల్ల తామర పురుగు ఎఫెక్ట్ను కూడా బాగా తట్టుకుంటుంది. అసలు మల్లెపూతలాగా ఒక్కసారి గమనించండి. ఈ ఫీల్డ్ మొత్తం కూడా 4.5-5 అడుగులు హైట్ పెరిగింది. ఒక మల్లె తోట ఉన్నట్టుంది. చాలా ఆరోగ్యవంతంగా ఉంది, ఎటువంటి రోగాలు లేకుండా. పై స్టెప్ కూడా మొత్తం కంప్లీట్గా చిన్న చిన్న పిందె ఉంది. చూడండి, చిన్న చిన్న పిన్నీస్ మీద ఉంది, పూత మీద ఉంది. ఇప్పుడున్న వరకు కూడా మాకు దాదాపుగా 20 నుంచి 25 క్వింటాల కాపు ఈ తోటలో ఉంది అనిపిస్తుంది. ఈ పై కాపు సెట్ అయితే ఇంకొక 10 నుంచి 15 క్వింటాలు కాస్తుంది అనిపిస్తుంది. ఈ ఫీల్డ్ కంప్లీట్గా అయిపోయేసరికి దాదాపుగా నియర్లీ 35 నుంచి 40 క్వింటాలు వస్తుందని మాకు అనిపిస్తుంది. ఈ వెరైటీ గొప్పతనం ఏంటంటే